హైదర్నగర్లోని ఇగ్నైట్ విద్యా సంస్థలు క్రీడా ప్రాంగణాల దగ్గర యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దిస్ ఇస్ రమేష్, ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్. మన మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న డ్రీమ్ వ్యూ కాలనీలో ఇంటర్నేషనల్ యోగా డే 2000 మెంబర్స్ తో, స్టూడెంట్స్ తోటి, పేరెంట్స్ తోటి జగన్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాము. శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు యోగా చక్కటి పరిష్కారం అందిస్తుందని భారత మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. ఈరోజు ఇగ్నైట్ సంస్థలు ఆర్గనైజ్ చేసిన యోగా ఈవెంట్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇగ్నైట్ అంటేనే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఇగ్నైట్ అంటేనే ఇట్స్ అ హోలిస్టిక్ డెవలప్మెంట్. అది వారి ఉద్దేశం. అంటే కోహినూర్ డైమండ్ మన నుంచి బయటికి తీసుకెళ్ళగలిగారేమో కానీ కోహినూర్ కన్నా విలువైన యోగాని అయితే మనలో తీసుకెళ్ళలేకపోయారు. జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగంగా చేసుకోవాలని జన విజ్ఞాన యోగా వ్యవస్థాపకుడు జగన్ గురూజీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరోగ్య సాధనా సభలు, అందులో భాగంగా ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ అండ్ కాలేజెస్ వారు, స్కూల్స్ వారు ఈరోజు సుమారు 2000 మంది విద్యార్థులతో, కాలనీ ప్రముఖులతో యోగా ప్రముఖ కార్యక్రమాన్ని ప్రవేశం జరిగింది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ వాకింగ్, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని హోలిస్టిక్ ఆసుపత్రి డైరెక్టర్ తుషారా అన్నారు. డాక్టర్ తుషారా, నాకు ఈ ఆహ్వానము రమేష్ గారు, ఇగ్నైట్ సంస్థ అధినేత, హీ వాజ్ సో కైండ్ ఎనఫ్ టు ఇన్వైట్ మీ ఫర్ దిస్ ఈవెంట్. ప్రత్యేకంగా యోగా ఒక పనిలాగా కాకుండా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఒక హ్యాబిట్ ఫార్మేషన్ మనము చేస్తే ఈ చిన్నారులందరికీ ఇంత చిన్న వయసు నుంచి దట్ ఈస్ అన్ ఎనార్మస్ అచీవ్మెంట్ టు ద ఎంటైర్ నేషన్. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులకు యోగా యొక్క ప్రాముఖ్యతను 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జగన్ గురూజీ ప్రత్యక్షంగా హఠయోగా, ప్రాణాయామం, యోగా నిద్ర, సూర్య నమస్కారాలు వంటి ఆసనాలను ప్రదర్శిస్తూ శిక్షణ అందించారు.